హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో చేసి. మన ఒక సబ్స్క్రైబర్స్ బ్రదర్ ఏంటి వీడియోలు చేస్తలేదు, లైక్ రావట్లేదు అన్నారు. ఓకే, ఎవరో ఒక్కరు అడిగినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, నేను వీడియోలు చేద్దాం అనుకునే టైంకి నాకు కొంచెం వర్క్ బిజీ అవుతుంది. కానీ ఇలా అడగటం వల్ల నేను వీడియో కొంచెం చేయడానికి ముందుకొచ్చాను. ప్లస్ ఏంటంటే నేను ఆల్రెడీ నా నేను వాడే ఆర్డర్ ఫ్లో అంతా చెప్పేసాను ఫ్రెండ్స్. నా ఆర్డర్ ఫ్లో యొక్క ఎలా యూజ్ చేస్తాను ఏంటన్నది. నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే మంత్లీ ఎక్స్‌పైర్ అయ్యడం వల్ల దాని మీద వర్క్ కొంచెం తగ్గించి సెన్సెక్స్ మీద పెట్టాను. ఎందుకంటే సెన్సెక్స్ అయితే మంచి మంచి మూవ్‌మెంట్ ఉంటుంది. చాలా మంచి ఒక 10 లాట్స్ తీసుకొని ఒక 20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. అందుకని దాని మీద వర్క్ చేశాను. ఫారెక్స్ ట్రై చేస్తున్నాను కానీ అదైతే మనకి టైమింగ్ అయితే సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అదేమో మూవ్‌మెంట్స్ ఏమో నైట్ 10 దాటిన తర్వాత లేపోతే మార్నింగ్ ఏమో 6కి బిఫోరు అలా వచ్చేస్తున్నాయి. ఆ టైంలో చూస్తే మంచి మూవ్‌మెంట్స్ వస్తున్నాయి. కానీ మనం ఈ టైంలో నేనేమో మార్కెట్ సెన్సెక్స్ మీద వర్క్ చేయడం వల్ల దాని మీద ఒక ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నాను. అంటే ఆర్డర్ ఫ్లో అయితే కొంచెం సరిగ్గా యాక్యురేట్‌గా ఉంటలేదు ఆర్డర్సు. ఎందుకంటే సెన్సెక్స్ కదా! కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉండడం వల్ల యాక్యురేట్‌గా ఉండట్లేదు. కొంచెం ప్రైజ్ యాక్షన్ ప్లస్ ఆర్డర్ ఫ్లో 2 యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తున్నాను నేను. అందుకని కొంచెం దాని మీద వర్క్ చేయడం వల్ల ప్లస్ నా యొక్క కంపెనీ ఆఫీస్ వర్క్ ఇయన్నీ ఉండడం వల్ల నేను కొంచెం వీడియోలు ఆహ్, కొంచెం చేయకపోవడం వల్ల ఇలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే 2 ట్రేడ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ 2 ట్రేడ్స్ కూడా ఓన్లీ ఆహ్, ఓన్లీ సెన్సెక్స్‌లోనే తీసుకున్నాను నేను. సెన్సెక్స్‌లో తీసుకొని ఒక 10 లాట్స్‌తో తీసుకొని జస్ట్ ఇగోండి 10 లాట్స్‌తో తీసుకొని క్లోజ్ చేశాను. నేను తీసుకున్నప్పుడు ఎల్‌టీపీల మటికి ప్రతీదీ 300 ప్లస్ ఉండేది. చూసారా ఎంత డౌన్ ఎంత డికే ఉందో మార్కెటు. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ తెలిసి వారికి కొంచెం ఒక రూట్ మ్యాప్ ఉండి, మంచిగా ఒక ప్రైజ్ యాక్షన్ మీద కొంచెం ఏదైనా ఒక సిస్టమ్ మీద మంచిగా గ్రిప్ ఉన్నవాళ్ళైతే ఆప్షన్ బయింగ్‌లో బాగా సర్వైవ్ అవ్వచ్చు. ఇప్పుడున్న ఈ యొక్క మానిప్యులేషన్ అపోజిట్ మూవ్స్‌లోని. నేనైతే ఫ్రెండ్స్ నేను చాలా సింపుల్‌గా ట్రేడ్ చేశాను ఇవాళ. ఎలా చేశానంటే చూడండి. ఫస్ట్ ఫ్రెండ్స్ ఇగోండి జస్ట్ ఇక్కడుండి ఈ క్యాండిల్ వచ్చింది కదా! ఈ క్యాండిల్ నేను చూసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ రిజెక్షన్, సెకండ్ రిజెక్షన్, థర్డ్ రిజెక్షన్. ఓకే ఫ్రెండ్స్, 1 మినిట్ ఉండండి. మళ్ళీ మీకు 1 మినిట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. నేను జస్ట్ ఒక ప్రైజ్ యాక్షన్ మీద నేను వర్క్ చేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ రిజెక్షన్ జస్ట్ వచ్చి రిజెక్షన్ అయింది. ఇదైతే హ్మ్. ఇగోండి, ఇగోండి ఇది లైన్ చేసుకోండి. ఇగోండి ఫస్ట్ రిజెక్షన్ అయింది. సెకండ్ రిజెక్షన్ అయింది. థర్డ్ రిజెక్షన్ అయింది. యొక్క 3 ఏకంగా దీంతో కలిపితే ఫోర్త్ రిజెక్షన్ అవుతున్నాయి. అంటే మాటకి ఇక్కడ రిజెక్షన్ చేస్తున్నారంటే సంథింగ్ రాంగ్ అని ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. ఒక మంచి సీఈ ట్రేడ్ ఎంటర్ అయ్యాను. మంచిగా చూడండి. ఇదిగోండి ఈ సీఈ ట్రేడ్ ఎంటర్ అయ్యాను ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఓ ప్రాఫిట్ బుక్ చేశాను ఫ్రెండ్స్. ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఇదిగోండి. నేను మళ్ళీ కరెక్ట్‌గా ఇగోండి ఈ ఏరియా నేను బాగా స్ట్రాంగ్ అనుకుంటున్నాను కదా! ఈ ఏరియా కొంచెం ఫుల్ సపోర్ట్‌గా ఉంది. ఈ ఏరియా ఫుల్ సపోర్ట్‌గా ఉండడం వల్ల ఇగోండి ఇది ఇక్కడికొచ్చింది కదా! మళ్ళీ వెంటనే ఒక సీఈ ట్రేడ్ తీసుకున్నాను. ఈ క్యాండిల్ హైలో బుక్ చేసేసాను. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ గ్యాప్‌లోనే ఉంటది మార్కెట్. అందుకని ఇక్కడ క్యాండిల్‌లో బుక్ చేశాను. నెక్స్ట్ 1600 వచ్చింది. ఇదిగోండి. ఈ యొక్క ఈ ఇది ప్రాఫిట్ నెక్స్ట్. ఓకే. ఇప్పుడు నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఈరోజు మార్కెట్ ఫ్రెండ్స్ ఇగోండి
ఈ జోన్ మట్టికి చాలా ఇంపార్టెంట్. ఈ జోన్ మట్టికి చాలా ఇంపార్టెంట్. ఈ జోన్ బ్రేక్ అవ్వలేనంత వరకు మార్కెట్ డౌన్ సైడ్ రాదు. చూడండి డికే ఎలా అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ఇవాళ మార్కెట్ ఎంత డికేగా ఉందంటే అంత డికేగా ఉంది. నేను మీకు ఈ డికేని చూస్తే పిచ్చెక్కి చూడండి ఇది సిఈ చార్టు. ఇగోండి ఇది సిఈ చార్టు. ఇది సిఈ చార్టు. ఇదేమో సెన్సెక్స్ స్పాట్ చార్టు. చూడండి మార్కెట్ పైకి వెళ్తుంటాయి. ఇది చూసారా? ఇది డౌన్. చూడండి ఇలాంటి మార్కెట్‌లో మనం బయింగ్, హోల్డ్ చేయడం అనేది చాలా కష్టం. అందుకని ఓన్లీ స్కాల్పింగే బయర్స్‌కి బెటరు. స్కాల్పింగ్ తప్ప ఇంకా బయర్స్ దేంట్లో ఎక్కువ టైం హోల్డ్ చేయాలంటే ఒక 2, 3 ట్రేడ్‌లు స్కాల్పింగ్ ప్రాఫిట్ వచ్చేసిన తర్వాత ఆ ప్రాఫిట్‌లో కొంత మనం కొంత అమౌంట్ లాస్ అయినా పర్లేదన్న అప్పుడే మనం హోల్డ్ చేయగలం. లేకపోతే చాలా ఇబ్బంది. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఈ పీఈ చార్ట్ చూడండి. ఈ పీఈ చార్ట్ చూసారా? చూడండి. మార్కెట్ అసల పెద్దగా ఏమీ పైకేమి వెళ్ళట్లేదు. జస్ట్ రేంజ్‌లోనే ఉంది. కానీ పీఈ చూసారా ఎలా పడిపోతుందో? సీఈ పడిపోతుంది. పీఈ పడిపోతుంది. అంటే ఎంత దారుణంగా ఉందో డికే చూడండి మార్కెట్ అనేది. ఓకే. ఇప్పుడు ఇదంతా గ్రాబ్ చేసేస్తారు కదా! ఇప్పుడు చూడండి ఈ హై, ఈ రేంజ్‌ని ఒకవేళ సింపుల్‌గా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఇదండి ఈ రేంజ్‌ని ఇలా బ్రేక్ అయితే ఫ్రెండ్స్ మంచి మూవ్‌మెంట్ ఉంటది. కొంచెం ఇదైతే ఎంతుందో అంత మూవ్‌మెంటు వచ్చే అవకాశం ఉంటది. ఓకే. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ నా యొక్క ట్రేడు. నేను ఇంక రేపటి నుంచి కంటిన్యూ చేస్తా ఉంటాను. నేను కొంచెం ఫారెక్స్ మార్కెట్‌లోకి వెళ్ళాలనుకుంటుంటే నాకు ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్ అది ఒక్క ఎక్స్‌చేంజ్ నుంచి ఆర్డర్స్ రావట్లేదు. రకరకాల ఎక్స్‌చేంజ్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అంత క్లారిటీగా లేదు. ఓన్లీ దాని మీద కూడా ప్రైస్ యాక్షన్ మీద వర్క్ చేస్తున్నాను. ఓన్లీ ప్రైస్ యాక్షనే దాని మీద ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రకరకాలుగా ఇప్పుడు నేను గో చార్టింగ్ చూస్తుంటే ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ట్రేడింగ్ వ్యూలో చూస్తుంటే ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. నేను ఫండెడ్ అకౌంట్ తీసుకుంటే దాంట్లో ఒక క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఆ యొక్క కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. అందుకని ఫైనల్‌గా మనం ఒక ట్రేడింగ్ వ్యూనే బేసిక్ చేసుకొని దాని ద్వారా లేకపోతే గో చార్టింగ్ ద్వారా ఈ రెండాటిలో ఏదో మంచి ఒక ప్రైస్ యాక్షన్ దానికి కొంచెం ఆర్డర్ ఫ్లో యాడ్ చేసి ఏదో ఒక మంచి ట్రేడింగ్ స్టైల్‌ని యాడ్ చేయాలని దాని మీద వర్క్ చేస్తున్నాను. ఓకే. అదోటి కొంచెం నాకు బిజీగా వర్క్ ఉండడం వల్ల నేను వీడియోలు చేయలేకపోతున్నాను. ఓకే. ఈసారి నుంచి ఈ రోజు నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇప్పుడు 11:15కి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లైవ్ ఇస్తాను. ఆ లైవ్‌లోకి రండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.